ఛానలుకి స్వాగతం. పౌర్ణమిలోపు కుంభరాశి వారికి 4 సంఘటనలు జరుగుతాయి. ఒక కోరిక కూడా తీరబోతుంది. అయితే రాబోయే పౌర్ణమిలోపు కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏంటి, ఏ రకమైనటువంటి వారి కోరిక ఈ సమయంలో తీరబోతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వభాద్ర 1-2-3 పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 11వది. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే వీరికి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి కూడా ఉంటుంది. ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు. అలాగే కుంభరాశి వారు సున్నిత స్వభావం కలవారిగా ఉంటారు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో తొందరగా నిర్ణయం కూడా తీసుకోలేకపోతారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడే ధోరణి ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు. ఎవరిని అవమానించటం, అవహేళన చేసి మాట్లాడటం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలలో కూడా వీరు రాణిస్తారు. అయితే రాబోయే పౌర్ణమిలోపు ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో వారు ఊహించని 4 సంఘటనలు జరిగే సూచన అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దాంట్లో మొదటి సంఘటన విషయానికి వచ్చినట్లయితే, ఎన్నో రోజులుగా మీకు దూరంగా ఉంటున్న బంధువులు కావచ్చు, ఆప్తులు, సన్నిహితులు, అలాగే ప్రాణమిత్రులు ఎవరైతే గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారో అటువంటి వారితో మీకు సత్సంబంధాలు కలుగుతాయి. అంటే మీ మధ్య ఉన్న గొడవలు అన్ని కూడా పరిష్కరించుకుని మీ మధ్య తిరిగి బంధాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కుటుంబ సభ్యులు కావచ్చు, సన్నిహితులు, ఆత్మీయులు, బంధువులు, అలాగే మీ మిత్రులు, ఇలా ఎవరైనా సరే వారితో మీకున్న గొడవలు అన్ని కూడా పరిష్కారమవుతాయి. తిరిగి మీ బంధాన్ని కొనసాగించే పరిస్థితి అయితే ఈ సమయంలో మీరు ఊహించని విధంగా మీ జీవితంలో జరగబోతుందనే చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అంటే మీ యొక్క బాల్యంలో మీరు ఎవరితో అయితే ప్రాణ స్నేహితులుగా మెలిగారో వారితో మీ యొక్క బంధం ఆ సమయంలో చాలా బాగుండేది. అటువంటి వారి యొక్క కమ్యూనికేషన్ చాలా రోజులుగా మీరు మిస్ అయ్యారు. వారి కాంటాక్ట్ అడ్రస్ కావచ్చు, వారి యొక్క మొబైల్ నంబర్ లేక మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే వారి యొక్క అడ్రస్ తెలుసుకోవాలని, వారితో తిరిగి మీరు మాట్లాడాలని ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. వారి యొక్క అడ్రస్ మీకు దొరకటం కావచ్చు, ఫోన్ నంబర్ లభించటం కావచ్చు. ఈ విధంగా మీరు మళ్లీ మీ యొక్క స్నేహాన్ని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని ఈ యొక్క సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఒకరికొకరు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు విడాకుల వరకు వెళ్లారు. విడాకులు తీసుకోవటానికి కోర్టులో కేసు ఫైల్ చేసిన వారు కావచ్చు, లేకపోతే ప్రయత్నాలు చేస్తున్న వారు కావచ్చు, లేకపోతే విడాకులు తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్న వారు కావచ్చు. గొడవల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. అటువంటి వారు ఈ సమయంలో ఒకరికొకరు తారసపడతారు. అంటే ఏదైనా శుభకార్యంలో అయినా కావచ్చు, బయటకు వెళ్లినప్పుడు అనుకోకుండా వారు మీకు తారసపడటం ఈ విధంగా జరుగుతుంది. అలాగే మీరు ఒకరికొకరు తారసపడటం మూలంగా మనస్సు విప్పి మాట్లాడుకుంటారు. అలాగే మీ మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించాలి అని ఒక దృఢమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. అంటే అప్పుడు ఆవేశం కారణంగా ఇద్దరూ విడిపోవాలి అనుకున్నారు. చాలా రోజుల తర్వాత కలిశారు కాబట్టి మీ మధ్య మళ్లీ ప్రేమ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క సంఘటన మీ కుటుంబానికి మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకంలో పౌర్ణమిలోపు జరగబోతుంది. ఇక మరొక సంఘటన ఏమిటి అంటే కనుక, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రేమ వ్యవహారం గురించి పెద్దలను ఒప్పించడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అంటే మీ యొక్క ప్రేమ వ్యవహారం గురించి పెద్దలకు చెప్పారు. ఇరువైపుల నుండి అంగీకారం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అంటే మీ యొక్క ప్రేమ భాగస్వామి వైపు తల్లిదండ్రులు ఒప్పుకుంటే మీ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు, లేకపోతే మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నా కానీ మీ యొక్క ప్రేమ భాగస్వామి తల్లిదండ్రులు ఒప్పుకోవటం లేదు. ఈ విధంగా ఏదో ఒక వైపు నుండి మీకు ఒక ప్రతికూలత అయితే ఉంది. ఎంతో కాలంగా ఈ యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవాలని మీరు నిరీక్షిస్తున్నారు. వారి యొక్క ఆమోదంతో మీరు పెళ్లి చేసుకోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి యొక్క జాతకంలో ఊహించని సంఘటన జరగబోతుంది. అంటే ఇంతకాలం మీ యొక్క ప్రేమను కానీ లేకపోతే మీ యొక్క మాటలని కానీ ఒప్పుకొని మీ యొక్క తల్లిదండ్రులు కానీ మీ యొక్క ప్రేమ భాగస్వామి తల్లిదండ్రులు కానీ ఈ సమయంలో వారి యొక్క ఆమోదాన్ని మీకు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కల అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది. ఊహించని ఈ యొక్క సంఘటన అనేది మీకు అలాగే మీ యొక్క ప్రేమ భాగస్వామికి ఎంతో ఆనందాన్ని సంతృప్తిని ఇవ్వబోతుంది. వారు కూడా అంటే మీ యొక్క పేరెంట్స్ కూడా చాలా ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లికి అంగీకారం తెలుపుతారు. అతి త్వరలో పెళ్లి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా పౌర్ణమిలోపు మీ జీవితంలో ఊహించని 4 సంఘటనలు కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో రోజులుగా వారికున్నటువంటి ఒక కోరిక తీరబోతుందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆ కోరిక విషయానికి వచ్చినట్లయితే విదేశీయానం. అంటే విదేశాలకు వెళ్లటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క కోరికను కలిగి ఉంటారు. కొంతమంది మంచి వ్యాపార అవకాశాలు రావాలని, మరికొంతమంది మంచి ఉద్యోగ అవకాశాలు దొరకాలని, మరికొంతమంది ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం లభించాలని, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది. ఎన్నో ఏళ్లుగా మీరు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మీ ప్రయత్నాలు ఫలించలేదు. వీసా పాస్పోర్ట్ కి సంబంధించి ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నాయి. అవకాశాలు మీ ముందుకు రావటం లేదు. అలాగే డబ్బు సమకూరటం లేదు. ఈ విధంగా కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు కూడా లభించటం లేదు. ఈ కారణం చేత మీరు ఎంతో నిరాశలో కూడా ఉంటున్నారు. అటువంటి వారి యొక్క కోరిక ఈ సమయంలో తీరుతుంది. వీసా పాస్పోర్ట్ కి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు ఏ అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది. ఈ విధంగా మీకు అంతకుముందు ఎటువంటి సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యలు అన్నింటి నుండి కూడా ఖచ్చితంగా మీకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ విధంగా విదేశాలకు వెళ్లాలి అని మీ యొక్క కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే దానికి సంబంధించి ఈ పౌర్ణమిలోపు మీరు గుడ్ న్యూస్ వినే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గ్రహస్థితి ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఊహించని విధంగా వారి యొక్క జీవితంలో ఈ 4 సంఘటనలు జరుగుతాయి. అలాగే ఒక కోరిక కూడా తీరుతుంది. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం పౌర్ణమిలోపు చాలా అద్భుతంగా కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు ఎప్పుడు కూడా గురుగ్రహానికి పరిహారాలు చేయటం వల్ల మీ యొక్క సమస్యలు ఖచ్చితంగా తగ్గిపోతాయి. కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరొక అంశం కాబట్టి కుంకుమ తిలకాన్ని ధరించటం మీకు అదృష్టాన్ని మరియు అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది. మీ శరీరంపై బంగారం ధరించటం మీకు మంచి అదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతలను ఆకర్షించటానికి బంగారు ఆభరణాలను ఎల్లప్పుడూ ధరించి ఉంచటానికి ప్రయత్నం చేయండి. అలాగే అడ్డంకులు తొలగిపోవటానికి మంగళవారం, బుధవారం మరియు చవితి రోజుల్లో గణేశ మంత్రాలను మరియు స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. అలాగే మీ మెడలో చదరపు ఆకారపు వెండి లాకెట్టు ధరించటం కూడా మీ వైపుకు మంచి అనుకూలతను, అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మీ యొక్క ఆరోగ్యం సహకరిస్తే కనుక శనివారం రోజు ఉపవాసం ఉండటానికి ప్రయత్నం చేయండి. అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం అస్సలు తినకూడదు. కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు. పండ్ల రసాలు, పానీయాలు, స్మూతీస్, కాఫీ, పాలు మొదలైనవి తాగవచ్చు. సాయంత్రం వరకు ఉపవాసం పాటించి రాత్రిపూట మీకు నచ్చిన ఫలహారం దేన్నైనా కూడా తినవచ్చు. అలాగే శివారాధన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. చూశారు కదండి, కుంభరాశి వారికి రాబోయే పౌర్ణమిలోపు వారి జీవితంలో జరగబోయే 4 సంఘటనలు ఏంటి, అలాగే వారి జీవితంలో వారికి తీరబోయే ఒక కోరిక ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.